ఈ రోజటి కథ ఉంటా నీ జతగా పార్ట్ 12. ఓహ్, లంచ్ టైం కూడా దాటిపోయిందా? నువ్విలా నాతో ఉంటే టైం తెలియట్లేదు సావి. ఫుడ్ ఆర్డర్ చెయ్యి అని చెప్తాడు. ఏం చెప్పను? నీకు ఏది తినాలనుంటే అది చెప్పు. మీరు తినరా? నువ్వు తినిపించవా? గాయం నొప్పిగా ఉంది. పొద్దున అలా లాగేసినప్పుడు తెలీదా నొప్పిగా అవుతుందని? నాకొచ్చే నొప్పి గురించి చూస్తూ నిన్ను అభిని వదిలేస్తావా? నన్ను వదిలేసి అభిసార్ని మాత్రమే సేవ్ చేయొచ్చు కదా? నాతో తిట్టించుకోవాలని ఆశగా ఉందా సావి నీకు? పిచ్చి పిచ్చి క్వశ్చన్ వేయకుండా ఫుడ్ ఆర్డర్ చేయి. అతని కోపానికి చిన్నగా నవ్వుకుంటూ ఆర్డర్ చేసి మొబైల్ పక్కన పెట్టేసి తలెత్తి రణధీర్ మొహంలోకి చూస్తుంది సావేరి. ఏంటి అన్నట్టు ఐబ్రో వేవ్ చేస్తాడు. ఏం లేదన్నట్టు తల ఊపి ఓపెన్ అయిన అతని షర్ట్ బటన్ అడ్జస్ట్ చేసి పైకి లేద్దాం అంటుంది. ఫుడ్ వచ్చే వరకు ఇలానే ఉండు, తర్వాత వదిలేస్తాను. ఇప్పటికీ 4 అవర్స్గా ఇలాగే ఉన్నాం. ఇంకో 4 అవర్స్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. బరువుగా లేనా? లేవు. మొండి మొహాన్ని నల్లగా పెట్టేస్తుంది. నువ్వు కూడా మొండే మేడం. నేనేం మేడం కాదు, నీ దగ్గర ఎంప్లాయీని. నాకొక్కడికి నువ్వే మేడంవి. అయినా మన పెళ్ళయ్యాక నువ్వు కూడా అందరికీ మేడంవే. మళ్ళీ పెళ్ళి అంటారు. నువ్వు ఓకే అనే వరకు అంటూనే ఉంటానన్నాగా. నా దగ్గర ఏముందని మీరెంతగా తాపత్రయపడతారు? నా ప్రాణం. సావేరి కళ్ళు వాలిపోతాయి. ఆమెను ఇంకొంచెం పైకి లాక్కొని ఆ మూసిన కళ్ల మీద ముద్దు పెట్టి ఫుడ్ వచ్చినట్టుంది, బెల్ సౌండ్ వినిపిస్తుంది, వెళ్ళు అంటూ వదిలేస్తాడు రణధీర్. చెదిరిన డ్రెస్ని జుట్టుని సర్దుకొని వెళ్లి ఫుడ్ తీసుకొస్తుంది. హ్యాండ్ వాష్ చేసుకొని రణధీర్ కోసం ఒక ప్లేట్లో వడ్డించి స్పూన్ తీసుకుంటుంటే నీ చేత్తో పెట్టు, స్పూన్తో కాదంటాడు. కోపంగా అతని వైపు చూస్తుంటే నవ్వుతూ చూస్తూ నోరు తెరుస్తాడు. కొన్ని సెకండ్స్ ఆలోచించి బెరుకుగా ఫుడ్ పట్టుకున్న చేతిని రణధీర్ పెదవుల ముందు పెడుతుంది. ప్రేమగా ఆమె వేళ్లను అందుకుంటూ తృప్తిగా తింటాడు. ఆమె తినడం కూడా అయ్యాక టాబ్లెట్స్ వేసుకుంటూ ఇప్పుడైనా వర్క్ చేద్దామా అంటుంది. నా పీసీ పగిలిపోయింది మేడం, ఇంకేం వర్క్, రేపు చూసుకుందాంలే కానీ ఏదన్నా మంచి మూవీ చెప్పు చూద్దామంటాడు. దానంతటా అదే పగిలిపోయిందా? మీ కోపానికి అది బలైపోయింది. మూవీ అంటా మూవీ. చుర్రుబుర్రులాడుతూ బెడ్ మీదకి వెళ్లి కూర్చుంటుంది. కోపంలో భలే ఉంటావు తెలుసా నువ్వు. ఎర్రగా అయ్యే ముక్కు, చిన్నగా మారే కళ్ళు, పంటి కింద నలిగే పెదవి, మొహాన్ని అదో రకంగా పెట్టేసి చాలా అందంగా అనిపిస్తావు నవ్వుతూ చెప్తాడు. ఆ నవ్వుకి ఇంకొంచెం కోపం తెచ్చుకుంటూ మొహాన్ని ఇంకోవైపుకు తిప్పుకుంటుంది సావేరి. సావేరి పక్కన కూర్చుంటూ ఈ ఒక్కరోజేగా నో వర్క్, రేపట్నుంచి ఎలాగో డైలీ రొటీన్ ఉంటుంది. ఈ రోజున నాకు గిఫ్ట్గా ఇచ్చేయొచ్చు కదా, డేట్ కాని డేట్ అనుకుంటూ ముద్దుగా అడుగుతాడు. బాగా అలవాటు అనుకుంటా డేట్స్. నా లైఫ్లో ఉన్న అమ్మాయివి నువ్వే అంటుంటే మళ్ళీ డేట్ అంటావేంటి? డేట్కి జెండర్ ప్రాబ్లం లేదనుకుంటే ఓకే. నేను నా ఫ్రెండ్స్తో చాలాసార్లు వెళ్ళాను. అదే అమ్మాయితో అయితే నీతోనే. పెదాలని పక్కకి తిప్పి రెక్లెస్గా ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది సావేరి. లిప్ సరిగా పెట్టు, లేదంటే కిస్ చేస్తా. కోపంగా ఓ చూపు చూస్తుంది. సీరియస్గా చెప్తున్నా సావి, నువ్వలా ఉంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. ఏదోలా అంటే అర్థమవ్వక అయోమయంగా అడుగుతుంది. నిన్ను ఏదోలా చేసేలా యూఆర్ ప్రొవోకింగ్ మీ. కంగారు మొహాన్ని మామూలుగా పెట్టి కూర్చుంటుంది సావేరి. ఆమె కంగారుని చిన్న నవ్వుతో చూస్తుంటాడు రణధీర్. పిచ్చెక్కిస్తున్నా సావి. యునో వాట్, బాగా చెడగొట్టేశావు. నైట్స్ నిద్ర రావట్లేదు. నీ టచ్ గుర్తొచ్చి పిచ్చెక్కిపోతుంది. అందులోనూ నిన్న నైట్ నాతోనే ఉన్నావు. ఈరోజు అస్సలు కళ్ళు మూతలు పడవు. చిన్న పిల్లాన్ని ఇంత కష్టపెట్టకుంటే పెళ్లికి ఓకే అనొచ్చు కదా. అల్లరిని గొంతులో పలికిస్తూ ఎన్నోసెంట్ ఫేస్తో అడుగుతాడు రణధీర్. చిన్నపిల్లాడికి కావాల్సింది పెళ్లి కాదు, పాల డబ్బా. నవ్వును ఆపుకుంటూ సీరియస్గా అనేసి పైకి లేస్తుంది సావేరి. పాలెందుకు, నీ మురుపాలు అందివచ్చుగా తను లేస్తూ అంటాడు. ఏమైంది మీకు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? నుదురు చిట్లించి అడుగుతుంది. డేట్ కదా, సో రొమాంటిక్గా మాట్లాడదామని ట్రై చేస్తున్నా. వర్కౌట్ అవ్వట్లేదా? సింహం రాయల్గానే ఉండాలి, రొమాంటిక్గా కాదు. ఎదురుగా శివంగి ఉన్నప్పుడు సింహం రొమాంటిక్గానే ఉంటుంది. సావేరి చూపులు వాలిపోతాయి. ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఒక చేత్తో గడ్డం పట్టి పైకి లిఫ్ట్ చేసి ఆడసింహానికి సిగ్గేస్తుందా అంటాడు కొంటెగా రణధీర్. నేను నార్మల్ అమ్మాయిని. అప్పుడు నేను ఆ నార్మల్ అమ్మాయిని ప్రేమించి ఒక మ్యాడ్ అబ్బాయిని. మ్యాడ్ కాదు, రాయల్ ఫ్యామిలీ వారసుడు. నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని. నాకంటూ ఒక బామ్మ తప్ప ఇంకే బంధం లేని పేదదాన్ని. నన్ను పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీ మన ఫ్యామిలీ అవుద్ది. యువరాజు పక్కన యువరాణివి అవుతావు. మీ ఆస్తి చూసి పెళ్లి చేసుకోనా? నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ చూసి చేసుకో అంటున్నా. ఒక్క నైట్ కోసం మీ లైఫ్ని నాకు రాసిస్తారా? ఆ ఒక్క నైట్నే నా ప్రాణమివ్వని తెలియజేసింది. నేను లైఫ్నే ఇస్తున్నా, నువ్వు నీ సర్వస్వాన్ని నాకు ఇచ్చేశావు. ఐ మీన్ నేనే బలవంతంగా తీసుకున్నా. బలవంతంగా కాదు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ సూర్య. నన్నింత బాగా అర్థం చేసుకున్నావు. నా తప్పు లేదని నమ్ముతున్నావు. మరి పెళ్లికి ఓకే అనడానికి ఏం ప్రాబ్లం నీకు? జరిగిన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆకాశానికి ఎగరలేను. కొట్టానంటే మాడు బొప్పి కట్టుద్దే. నేనిక్కడ నా లవ్వు నువ్వే అని గొంతు చించుకుని అరుస్తుంటే అడ్వాంటేజ్ అంటావేంటి? తింగరి మొహమా. నేనా తింగరి మొహమా? పెళ్ళానికి మర్యాద ఇచ్చేంత మర్యాద నాకు లేదు. అందులోనూ ఇలా 4 గోడల మధ్యన. నలుగురిలో ఉన్నప్పుడు ప్రిన్సెస్లానే ట్రీట్ చేస్తాలే. మీరు నిజంగా మ్యాన్లా బిహేవ్ చేస్తున్నారు. మన్ని నార్మల్ చేయొచ్చు కదా. సొల్యూషన్ పెళ్లి అయితే నో. పర్మనెంట్ సొల్యూషన్కి టైం ఉంటుంది కానీ టెంపరీ సొల్యూషన్లో ఓ కిస్. ఇప్పటికి 10 ముద్దులు పెట్టేస్తుంటారు ఈరోజు. అన్నీ ఫోర్హెడ్, చీక్, ఒక నెక్ కిస్ ఏమో. నాకు నీ పెదవులు కావాలి. కిస్ చేయనా? నన్ను అడిగే చేస్తున్నారా, లేదా నేను ఓకే అంటేనే చేస్తున్నారా?
ఇప్పుడు నేనుండి కూడా చిన్న కోఆపరేషన్ కావాలి సావి. అట్లీస్ట్ నా నెక్కైనా పట్టుకో అంటూ సావేరి చేతులని తన మెడ మీద పెట్టుకుంటాడు రణధీర్. ప్లీజ్ సూర్య చేతులను వెనక్కి తీసుకోవడానికి చూస్తూ బెరుకుగా ఉంటుంది. ఓకే లివ్. సావేరికి దూరం జరుగుతాడు. హర్ట్ చేస్తే రియల్లీ సారీ. చెప్పా కదా నేను మీ కిస్ ఫీల్ అవ్వలేకున్నాను. ఇలా మిమ్మల్ని పట్టుకున్నంత మాత్రాన నేను కోఆపరేట్ చేస్తున్నట్టు కాదు. సారీ, అంత అవసరం లేదు కానీ వదిలే ఇంకా. నేను పట్టుకోను కానీ మీరు కిస్ చేసుకోండి. నేను అడ్డు చెప్పను. ప్రతిసారి నిన్ను ప్రతిదానికి బలవంతం చేయడం నాకిష్టం లేదు సావి. ప్లీజ్ సూర్య మీరలా దూరం జరిగితే నాకు బాధేస్తుంది. దూరం వెళ్ళకండి. దగ్గరగా ఉంటే ఇబ్బందిగా ఉంది అంటున్నావు కదా. ఏం చెప్పలేక కన్నీళ్లతో రణధీర్ మొహంలోకి చూస్తుంది. నువ్వు నన్ను కావాలి అనుకుంటున్నావు. అది నీకు ఎందుకు తెలియట్లేదు? ఓకే, ఇలా మౌనంగానే ఉండు. ఆ మౌనం మాటలుగా మారాక మాట్లాడుకుందాం. ఆ రూమ్ నుండి వెళ్ళిపోవడానికి డోర్ వైపు కదులుతాడు. అతన్ని పోనివ్వకుండా చేయి పట్టుకుని ఆపి, ప్లీజ్ నన్ను కూడా అర్థం చేసుకోండి. నాకు కొంచెం టైం కావాలి. నా మైండ్ స్టేబుల్ అయ్యాక, నా హార్ట్లో జరిగింది మరుగున పడ్డాక మీరడిగితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడైతే మౌనమే నా సమాధానం బాధగా చెప్తుంది సావేరి. వెనుతిరిగి ఆమె వైపు సూటిగా చూస్తూ ఉండిపోతాడు రణధీర్. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీ ప్రేమని నమ్ముతున్నాను. కాని ఫీల్ అవ్వలేకున్నాను. అలాగే మీరు బాధపడితే చూడలేకున్నాను. ప్లీజ్ కిస్ పెట్టుకోండి. అతనికి దగ్గరగా నడుస్తుంది. నో సావి, వద్దు. నేనే పెట్టుకోండి అంటున్నా కదా. పెట్టు. చూస్తారేంటి? ఏంటి కోపమా? మరి కాదా? మీరు నా వల్ల తగ్గడం నాకిష్టం లేదు సూర్య. అది ఏ విషయమైనా కూడా. భయంగా అతని మెడలో చేతులు వేసి బిడియంగా చూస్తుంది. చిన్న నవ్వుతో సావేరి నడుముని బంధిస్తూ భయపడుతూ ముద్దు పెట్టుకోండి అని చెప్తున్నావా అడుగుతాడు రణధీర్. ఒకేసారి అన్ని ఎమోషన్స్ రావడానికి నేనేం హీరోయిన్ని కాదు. ఒక్కటిగా వస్తాయి. నా హీరోయిన్ నువ్వే. అన్నిటికీ లాస్లో ఉందా నా మీద ప్రేమ అన్న ఎమోషన్? అవునేమో. దగ్గరికి రాసావి. మెల్లిగా తగిలేంత దగ్గరలో నిలబడుతుంది. ఇంకొంచెం దగ్గరికి. ఇంకొద్దిగా జరుగుతుంది. బాగా దగ్గరికి రావే. మొత్తం అతనికి అంటుకునేంత దగ్గరగా నిలబడి భయంగా చూస్తుంది. ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు? కొంచెం భయంగా ఉంది, కొంచెం కంగారుగా ఉంది. డ్రెస్కి ఉన్న సైడ్ కట్స్ నుండి చేతుల్ని లోపలికి పెట్టి నడుము తడుముతూ ఇప్పుడెలా ఉంది అంటాడు. టెన్షన్గా ఐ ఫీల్ థ్రస్టీ. పెదవులు వణుకుతున్నాయి. బ్రీత్ డీప్గా తీసుకున్నావు. కళ్ళు బ్లింక్ అవుతున్నాయి. నుదుటిన ఏసీలో కూడా చెమటలు. నుదుటిన ఏసీలో కూడా చిరుచెమట. ఇప్పుడు కూడా నా టచ్ నీ హార్ట్ అండ్ బ్రెయిన్లో ఫీల్ అవ్వకుండానే నీలో ఇంత కెమికల్ రియాక్షన్ జరిగిందా? మళ్ళీ మౌనం. ఈ మౌనంతో చంపకే దయ్యం. చేతులు లోపల నుండి తీయొచ్చు కదా. తీయొచ్చు, కాని తీయను. నా వైపు చూడు సావి. నిన్నే. లుకింగ్ టు మై ఐస్. నడుముని ప్రెస్ చేస్తాడు రణధీర్. మెల్లిగా కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూస్తుంది సావేరి. ఆ చూపు అలానే ఉంచు. నువ్వెందుకు నా కిస్ ఫీల్ అవ్వవో నేను కూడా ఇప్పుడు చూస్తా. ఏం చేస్తారు? ఏదోటి చేస్తా, నీకెందుకు? సైలెంట్గా ఆ కళ్ళు మూసుకొని అలా చూస్తూ ఉండు అని ప్రేమగా కసిరి కొంచెం కొంచెంగా సావేరి మొహానికి దగ్గరగా తన మొహాన్ని తెస్తాడు రణధీర్. పెదవుల వణుకు ఇంకా ఎక్కువవుతుంటే రెండింటిని లోపలికి బిగించి అతన్నే చూస్తుంటుంది. మొదటగా ఇష్టంగా ఆమె నుదిటిన ముద్దుని అద్దుతాడు. ఆ తర్వాత 2 కళ్ళు, తర్వాత సూటిగా సన్నగా ఉండే పొగరుబట్టిన ముక్కు, తర్వాత ముద్దుగా ఉండే గుండ్రటి బుగ్గలు, బుజ్జుగా ఉండే బుల్లిగడ్డం, పెద్దగా ఉండే చెవి. చెవికి రణధీర్ పెదవులు తాకిన వెంటనే గమ్మత్తైన ఫీలింగ్తో వెన్ను జలధరించి నోటిని చిన్నగా తెరుస్తుంది. 2గా విచ్చుకున్న ఎర్రని పెదవులలో కింద పెదవిని తన పెదవుల మధ్యలోకి తీసుకుని చిన్నగా బైట్ చేస్తాడు. అతని పంటి స్పర్శకి కళ్ళు 2 మూసుకుపోయి అతని మెడని చుట్టుకున్న ఆమె చేతులలో పట్టు బిగిస్తుంది. ఈసారి కింద పెదవిని వదిలి పై పెదవి బైట్ చేసి కళ్ళు మూసుకోమని నేను చెప్పలేదు సావి. ఓపెన్ చెయ్ అంటాడు మంద్రంగా. నో ఐ కాంట్. వణికే గొంతుతో బాదులిస్తుంది సావేరి. నడుముని ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాడు. కింద పెదవిని పళ్ల మధ్యలో నొక్కిపెట్టి నోట్లో నుండి రావాలి అనుకున్న అరుపుని ఆపేస్తుంది. సావి. మృదువుగా ఉన్న గొంతుతో మెల్లిగా పిలుస్తాడు రణధీర్. కష్టంగా బదులిస్తుంది. ఇప్పుడెలా ఉంది? ఆమె నుండి చేతుల్ని తీసి అతని ఛాతీ చుట్టూ గట్టిగా హక్ చేసుకుని ఎందుకిలా చేస్తున్నారు సూర్య అని అడుగుతుంది బరువుగా ఉన్న గొంతుతో. ఫీల్ అయ్యావా లేదా? ఎప్పుడు కలగని కొత్త ఫీలింగ్ నన్ను ఉక్కిరి బుక్కిరి చేస్తుంది. ఇదే ఫీల్ అవ్వడమైతే ఎస్, నేను ఫీల్ అయ్యాను. చిన్న స్మైల్తో సావేరిని ఇంకా గట్టిగా అదుముకొని కాసేపు అలాగే ఉండిపోతాడు రణధీర్. గట్టిగా కొట్టుకుంటున్న గుండె సవడి మెల్లిగా కంట్రోల్ అవుతుంటే ఇష్టంగా రణధీర్ మెడవంపులో మొహాన్ని దాచుకుని అలానే ఉండిపోతుంది సావేరి. నా కిస్ ఇంకా బ్యాలెన్స్ ఉందా సావి? 2 సార్లు కొరికారు. ఇంకా కిస్ ఏంటి? కొరకడం అంటే కొరకడం వేరు, కిస్ చేయడం వేరు. ఇంకేం వద్దు అని అతన్ని వదిలించుకుని కొంచెం దూరం జరుగుతుంది. టేస్ట్ చేసి వదిలేస్తారా? మొత్తమంతా కావాల్సిందే. ఆమె నడుము పట్టుకుని మళ్లీ తన మీదికి లాక్కుని నవ్వుతూ అంటాడు రణధీర్. సిగ్గుతో రెప్పలు వాలిపోతుంటే తలదించుకుని అంటుంది సావేరి. నువ్వలా తల వాలిస్తేలా? కొంచెం ఫేస్ పైకెత్తు. తల అడ్డంగా ఊపుతుంది. నన్ను ఎక్కడ తగ్గనివ్వను అని నువ్వే నీ దగ్గర తగ్గించేస్తున్నావా అనగానే ఫాస్టుగా మొహాన్ని పైకెత్తి రణధీర్ని చూస్తుంది. చిన్న నవ్వుతో సావేరిని చూస్తూ మొండిదానివే,
కానీ నా ఫ్యూచర్ మాత్రం నీతో సూపర్గా ఉంటుందని ఈ క్షణం నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది? నన్ను నిజంగానే ఎక్కడా తగ్గనివ్వవు, ఈవెన్ బెడ్.